హలో అండి, వెల్కమ్ టు దంటూస్ మ్యాజిక్. ఇవాళ నేను మీకు మ్యాంగో స్వీట్ పికిల్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి మనకి ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకోవాలి. దీంట్లో 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. దీంట్లో మ్యాంగో ముక్కలు పీల్ తీసిన మ్యాంగో పీసెస్ వేసుకోవాలి 1 కప్పు. ఇవి మనం బాగా ఉడకపెట్టేసుకోవాలి. మెత్తగా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి. సో ఇలా మూత పెట్టి ఉడకపెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో బెల్లం తురుము ఒక 1 కప్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఈలోపు మనం ముందుగా ఇంకొక ప్యాన్ తీసుకోవాలి. తీసుకొని దాంట్లో ఆవాలు అలాగే మెంతులు ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇవి రెండు డ్రై ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రై చేసుకొని పౌడర్ కింద చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా సరిపడినంత వేసుకోవాలి. అలాగే ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న మెంతి పౌడర్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలాగా తర్వాత మళ్ళీ ఒకసారి చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు అలాగే ఇంగువ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకుని ఇంగువను మొత్తం పచ్చడిలో వేసుకోవాలి. వేసుకుని బాగా కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన మ్యాంగో స్వీట్ పికిల్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో.